హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. మీరు ఇక్కడ చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇది మన సబ్స్క్రైబర్ మిత్రులది అనమాట. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి బ్రెజా అండి. 2017 ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి. 2018 స్టార్టింగ్లోనే మీకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయిందనమాట. 2033 వరకు మీకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ లైఫ్ అనేది ఉంటుందండి. కావాలంటే మనం ఒక 5 years మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి లైఫ్ అనేది. కార్ అయితే వైట్ కలర్లో ఉందండి. చూడడానికి అయితే మాత్రం VDI ఆప్షనల్ అండి, డీజిల్ కార్ ఇది. కార్ అయితే మాత్రం మంచి మైలేజ్ ఇస్తుంది. వైట్ కలర్లో ఉందండి. చూడడానికి మంచి కండిషన్లో కనిపిస్తుంది. కార్ యొక్క ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ చూసినట్లయితే మీకు ఒక 80 to 90% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు కార్ యొక్క రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను, చూడొచ్చు. కార్ అయితే మాత్రం ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చు. ఇది ఒక 50% అయితే ఉందండి. ఈ టైర్ అయితే మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అలాగే చూడొచ్చు క్లియర్గాని రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో కూడా ఒకసారి ప్రొఫైల్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చండి. డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ ఏం లేవు. నీట్ కండిషన్లో ఉందన్నమాట. రియర్ సెక్షన్లో కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది VDI ఆప్షనల్ అండి. ఇక్కడ మీరు లోగో కూడా చూడొచ్చు. మైలేజ్ కూడా చాలా బెటర్గా వస్తుంది అనమాట ఈ వెహికల్. చాలామంది బ్రెజా కార్స్ అడుగుతున్నారు, అందుకే మనం వీడియో అయితే చేస్తున్నాం అనమాట. రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది ఒక 50% అయితే ఉందండి. ఫ్యూచర్లో అయితే మాత్రం 2 టైర్లు వేసుకోవాలి రియర్ సెక్షన్లో. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డీజిల్ కార్ అయితే మాత్రం వాషింగ్ అయితే చేయలేదండి. వాష్ చేస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది అనమాట. డస్ట్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. సమయం లేకపోవడం వల్ల మనం అయితే వాష్ చేయలేదండి. మీకు నేను ప్రతిదీ కూడా జెన్యూన్గా చెప్తున్నాను. ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. అలాగే టైర్ కూడా చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లోని. ఇది ఆల్మోస్ట్ న్యూ కండిషన్ ఉంది. అలాగే సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. మీకు క్లియర్గా ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తున్నాను వీడియోలో, మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఓవరాల్గా మీకు నేను అవుట్లుక్ పరంగా అంతా చూపించాను. అలాగే మీకు టైర్స్ కూడా చూపించాను. ఇప్పుడు ఒకసారి మనం ఈ కారు సంబంధించి డోర్స్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఫస్ట్ మనం ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ ఎలా ఉందన్నది ఒకసారి వీడియోలో చెక్ చేద్దామండి. చూడొచ్చు ఒరిజినల్ జంక్షన్ అయితే ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ అయితే లేదు. అలాగే డోర్ అంతా కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందండి. మనమైతే అన్నీ చెక్ చేసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తాం అనమాట. అలాగే రబ్బర్ బీడ్ ఓపెన్ చేద్దామండి. నెక్స్ట్ మీకు డోర్ బాకెట్స్ కూడా ఒరిజినాలిటీ అయితే ఉన్నాయి. రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఒకసారి మనం ఈ డోర్ సంబంధించిన పిల్లర్ కండిషన్ కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దామండి. చూడొచ్చు ఒరిజినల్ పంచింగ్ అయితే కనబడుతుంది మనకి. డస్ట్ అయితే ఉంది. వాష్ చేస్తే నీట్గా ఉందను. సమయం లేకపోవడం మనం వాష్ చేయలేదండి, క్షమించాలి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో కూడా రైట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ అయితే మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. అలాగే డోర్ అంతా కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ క్లియర్గా మీకు కనబడుతుంది. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఒకసారి మనం పంచింగ్ కూడా ఒకసారి చూద్దామండి. పిల్లర్ పంచింగ్ అనేది ఏ విధంగా ఉందన్నది క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఒరిజినాలిటీ అయితే ఉందండి. పంచింగ్ విషయంలో అయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనం అన్నీ చెక్ చేసిన తర్వాతే మనం వీడియో అప్లోడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ కార్ సంబంధించి లెఫ్ట్ సైడ్ కూడా రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ చూడొచ్చండి. ఒరిజినల్ జంక్షన్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే డోర్ అంతా కూడా ఒరిజినల్ పంచింగ్, రస్ట్ కూడా లేదండి. అలాగే మనం పిల్లర్ కండిషన్ కూడా ఒకసారి రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ యొక్క పంచింగ్ ఏ విధంగా ఉందనేది మన వీడియోలో క్లియర్గా మీరు విజిబిలిటీ అయితే చూడొచ్చండి. కార్ అయితే మాత్రం యాక్సిడెంట్ వెహికల్ అయితే మాత్రం కాదండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ చూద్దామండి. ఇది కూడా ఒరిజినల్ జంక్షన్ ఉంది. అలాగే మనకి డోర్ అంతా కూడా ఒరిజినాలిటీ అయితే ఉంది. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. అలాగే డోర్ బ్రాకెట్స్ కూడా మీకు ఎక్కడ ఓపెన్ కాలేదు, క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా ఒకసారి మనం వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. కార్కి అయితే మాత్రం యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మాత్రం కాదండి. రైట్ సైడ్ డోర్స్కి అయితే మాత్రం పెయింట్ టచ్అప్స్ అయితే అయినాయి అనమాట. మీకు జెన్యూన్గా చెప్తున్నాను. మీరు కూడా కావాలంటే మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అంతా చెక్ చేసుకున్న తర్వాతే మనం వెహికల్ అనేది తీసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ కండిషన్ ఒకసారి మనం ఇప్పుడు వీడియోలో చూద్దామండి. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఈ వెహికల్కి మీకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయండి. 1,55,000 అయితే మీకు డాష్ బోర్డ్లో చూడొచ్చండి. రీడింగ్ అనేది సింగిల్ ఓనర్ అండి, షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది. అలాగే మనకి డాష్ బోర్డ్ అంతా కూడా ఒరిజినాలిటీ అయితే ఉంది. పవర్ విండోస్ వస్తాయని చెప్పాను కదా. అలాగే మనకి 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ అండి. డ్రైవర్స్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా, ఈ లొకేషన్ కూడా చూడొచ్చండి ఎయిర్ బ్యాగ్ది. అలాగే డాష్ బోర్డ్ అంతా కూడా చాలా నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందన్నమాట. చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉందండి. అలాగే మనకి మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. కస్టమర్ అయితే ఇంటీరియర్ పరంగా చాలా నీట్ అండ్ గుడ్ కండిషన్లో దీన్ని మెయింటైన్ చేయడం జరిగిందండి. చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉందండి. అలాగే మనకి మాన్యువల్ గేర్ సిస్టమ్ కూడా, గేర్ చాలా స్మూత్గా పడుతున్నాయండి.
అలాగే మీకు సీట్ కవర్స్ కూడా చూడొచ్చు, న్యూ కండిషన్ ఉన్నాయండి సీట్ కవర్స్. మొత్తం రోప్ కూడా మొత్తం ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. అలాగే మనకు ఒకసారి మనం రియర్ సెక్షన్ నుంచి కూడా వీడియోలో రియర్ సెక్షన్ నుంచి కూడా సీట్ కవర్స్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు సీట్ కవర్స్ ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. హెడ్ రెస్ట్ కూడా చూడొచ్చు. అలాగే మీకు క్యాబిన్ అంతా కూడా జెన్యున్గా ఉందండి, నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందన్నమాట. క్లియర్గా మీరు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపిస్తాను కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చండి. అలాగే రూప్ కూడా చూడొచ్చు. అన్ని ఫంక్షన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయన్నమాట. వెహికల్ మంచి కండిషన్లో ఉంటేనే మనం వీడియో అయితే చేస్తామండి. అది మాత్రం మన ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్ మిత్రులందరికీ తెలుసు అనమాట. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించి నేను అవుట్లుక్, ఇంటీరియర్ కూడా చూపించడం జరిగింది. ఒకసారి మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. డిక్కీ డోర్ కూడా మీకు ఒరిజినల్ కండిషన్ ఉందండి, చూడొచ్చు క్లియర్గాని. అలాగే మనకి డోర్ జంక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను, ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. అలాగే మీకు ఈ వెహికల్ సంబంధించి బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలామంది తెలిసిన విషయమే. బూట్ స్పేస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇంటీరియర్ పరంగా కూడా మీకు ఈ విజిబిలిటీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు డిక్కీ మన స్టెఫిన్ టైర్ చూడొచ్చండి. స్టెఫిన్ టైర్ అయితే మీకు ఒక 50% అయితే ఉందండి. జెన్యున్గా ప్రతిదీ కూడా మీకు వీడియోలో నేనైతే మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ మీరైతే చెక్ చేసుకోకలేదు అనమాట, అంతలా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ వెహికల్ సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, ఇది మారుతి సుజుకి బ్రెజా అండి, 2017 ఎండింగ్ 2018 రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట. డీజిల్ కారు, వీడియో ఆప్షనల్లో. కారు పరంగా అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. రైట్ సైడ్ డోర్స్కి అయితే మాత్రం టచ్అప్స్ అయినాయి అనమాట, పెయింట్ టచ్అప్స్. అంతకు మించి అయితే మాత్రం కారు సంబంధించి పెద్దగా అయితే ఇబ్బందులు అయితే ఏం లేవండి. ఇంజిన్ కండిషన్ కూడా చాలా నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందండి. మీరైతే మీ టెక్నీషియన్ తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేది మనం కొన్న తర్వాత మినిమం ఒక 10,000 to 15,000 మినిమమ్ ఖర్చులు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి, మెయింటెనెన్స్ ఖర్చులు. కొంతమంది అయితే అవి కూడా ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నారు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. సెకండ్ హ్యాండ్ కార్ కొన్న తర్వాత మినిమము మనం మెయింటెనెన్స్ ఛార్జీలు అనేవి జనరల్ సర్వీస్కి ఇచ్చుకుంటే అవుతాయండి, అది మాత్రం మర్చిపోకండి. చూడొచ్చు ఓవరాల్గా లుక్స్ పరంగా అయితే మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఎవరు తీసుకున్నా సరే మంచి వెహికల్ తీసుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. ఈ వెహికల్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 5,70,000 అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి, మళ్ళీ చెప్తున్నా, స్లైట్లీ అయితే మాత్రం నెగిషియబుల్ ఉంది. ఎక్కువైతే బార్గెన్ అయితే చేయొద్దని కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. కారు యొక్క లొకేషన్ వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. మ్యాక్సిమం మీకు ఏపీ ప్రజలకు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట, ముందే చెప్తున్నాను. ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మాకు కాల్ అయితే చేయండి, దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. చాలామంది వీడియో చూడకుండా కాల్ చేస్తున్నారండి, దయచేసి తప్పుగా అనుకోవద్దండి. కొంచెం వీడియో చూసిన తర్వాత మీకు కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో పెడుతున్నాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. కార్కి అయితే ఇన్సూరెన్స్ కూడా చేయించారు కాబట్టి మీకు వెంటనే తంబ వేసి టోకెన్ రెడీ చేసి ట్రాన్స్ఫర్ కూడా వెంటనే చేయించేస్తారండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. సో కారు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించానండి. ఫైనల్గా మీకు చిన్న రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నానండి, ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.